అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. క్లైమాక్స్ లో ఎంటర్ అయితే అలాగే ఉంటది. అసలు కథ ఏంటయ్యా? చదువుకోండి. ఇదిగో ఈ కథకు రైటర్ మా సారే. ఏమయ్యా, మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఏమైనా రియాలిటీ షోలు అనుకున్నారా? రియల్ లైఫ్ సార్, మేము రాసింది అక్కడ జరగట్లేదు, అక్కడ జరిగింది మేము రాస్తున్నాం. ఆగు. పిలిచిన వాడు సైలెంట్, పెళ్ళి ఆపిన వాడు వైలెంట్, మధ్యలో నేనేంటి పిప్పర్మెంటా? భోజనాలు రెడీగా ఉన్నాయి, కాముగా తినేసిపో. నేను భోజనానికి రాలేదు, నాకు సమాధానం కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రేమించేసి పెళ్లిళ్ళు ఆపేస్తావా మధ్యలో వచ్చేలాగా? అడగడానికి నువ్వెవడు? సంఘమిత్ర, ఫ్రంట్ టు సొసైటీ. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం అంటావేంటి? నీ ఇష్టం వచ్చినట్టు ద్రమ్మాయిలు చేసుకుంటే సంఘాన్ని నీకు హారతలు ఇవ్వడానికి నువ్వేమైనా దేవుళ్ళ ఫీల్ అవుతున్నావా? కాదు. కానప్పుడు బోత్ ది థింగ్స్ మూసుకుని సంఘం చెప్పినట్టు చెయ్యి. 100 మందిని ప్రేమించుకో, అది నీ పర్సనల్ ప్రాబ్లం. కానీ ఒక్కళ్ళనే పెళ్లి చేసుకో, అది సంఘం రూల్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మళ్ళీ చెప్పండి. ఇది కూడా 2 సార్లు చెప్పాలా? నువ్వు 100 మందిని ప్రేమించు, మాకు ప్రాబ్లం లేదు. బట్ యు షుడ్ మ్యారీ 1 గర్ల్ ఎట్ ఏ టైం. అంటే 99 మందిని మోసం చేయమంటావా? నేనెక్కడన్నాను? నేను మాట్లాడిన దానిలో అంత డెప్త్ ఉందా? చూడండి, లైఫ్లో మనం ప్లాన్ చేయకుండా చేసే ఒక్క పని ప్రేమించడం. అది నా విషయంలో 2 సార్లు జరిగింది. నాకు మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి అది తప్పు అనిపించలేదు. ఏంటండి మీ వాడు అలా మాట్లాడుతుంటే నిల్చుని చూస్తున్నారు? తండ్రిగా మీకు ఏ బాధ్యత లేదా? అదే మీ ప్లేస్ లో నేనుంటేనా? చెప్పండి, ఉంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా ఒకళ్ళతోనే పెళ్లి జరిపించేవాడిని. చాలా కరెక్ట్ గా చెప్పారు. నాకు అదే చేయాలనుంది. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే కరెక్ట్ మీరే డిసైడ్ చేయండి. ఈ అమ్మాయా ఆ అమ్మాయా? ఇందులో ఆలోచించేది ఏముంది? ఆల్రెడీ సెటప్ రెడీగా ఉంది కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమనండి. అందరూ ఆశీర్వదించి వెళ్తాం. ఏం గురూజీ? ఏంట్రా ఇందాక ఈ ఆన్సర్ చెప్పినందుకే కదరా ఈ సంఘమిత్ర వీళ్ళందరూ కలిసి కొట్టడానికి వచ్చారు. సార్, మీరు అడిగిన దానికి మా దగ్గర సొల్యూషన్ లేదు సార్. నేనెంతో మంది ప్రేమికులను చూశాను. వాళ్ళందరూ ప్రేమ పేరు చెప్పి ప్రేమించడం తప్ప మిగతావన్నీ చేస్తారు. ఇతను సిన్సియర్గా ప్రేమించాడు. ఇతని ప్రేమలో నిజాయితీ ఉంది, కానీ మా దగ్గర సొల్యూషన్ లేదు. అవునండి, నాకు ఏం చేయాలో తెలియక ఏదేదో చేయాలని ట్రై చేశాను. సో ఈ వ్యవహారం మన వల్ల ఏది కాదు. ఇద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకున్నా 2వ వాడు బాధపడతారు. పోనీ ముగ్గురిని విడివిడిగా ఉండమంటే ముగ్గురు హ్యాపీగా ఉండలేరు. ముగ్గురు కలిసి ఉండండి రానాలంటే అది చెప్పగలిగే మెచ్యూరిటీ మనకు లేదు. సో ఈ ప్రాబ్లం మనది కాదు, వాళ్ళది. పరిష్కారం కూడా వాళ్ళకే వదిలేద్దాం. చాలా క్రిటికల్ కండిషన్. గుండె ఆగుతుంది, కొట్టుకుంటోంది. ఉంటాడో పోతాడో తెలీదు. ఇంట్లో వాళ్ళు కబురు పెడితే మంచిదేమో. కార్తీక్ ఏమైంది? ఏంటి, నేను బతికే ఉన్నానా? రే చందు, జగమే మాయా బ్రతుకే మాయా ప్రేమ ఎంత మధురం ఈ కార్తీక్ గాడు అంత ప్రస్తుతానికి ఇదే బెటర్ కండిషన్. ట్రీట్మెంట్ అవసరం లేదు, ఇంటికి తీసుకోండి. డాక్టర్ ఐ లవ్ యూ. రే చందు, రే చందు, ఈడిచ్చిన స్ట్రోక్ కి నేనే ఇలా ఉన్నానంటే పాపం బయటికి చెప్పుకోలేడు. ఆ బాబీ గాడు ఎలా ఉన్నాడో. ఏడాడు ఇడిగో, ఆ నీటి తీసుకురండి. పాపం ఏమైంది వీడికి? నీకు హార్ట్ అటాక్ అయితే వీడికి బ్రెయిన్ అటాక్. నువ్వు ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది. ఇది నాకు అవసరం లేదు, వీడికి కావాలి. అక్కడ ఉన్నాడు. మిత్రద్రోహి, నువ్వు నాశనం అయిపోతావురా. భూకంపం వచ్చి పాతాళానికి పోతావు, సునామీ వచ్చి కొట్టుకుపోతావు, పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి మధుపాత్రకు బలైపోతావురా. హైదరాబాద్ ఫ్లైఓవర్ కింద పడి పోతావురా, పోతావు. ఏం చేస్తున్నాడు అమీన్ సాబ్ లోపట? కుర్సీ ఏమంటారా సార్? యూనా? అవును సార్. అక్కర్లేదు. అలాగే సార్. ఇప్పటికైతే అంతే.
నమస్తే స్వాగతం సమస్తం నీకంకితం. నువ్వు సూపర్ కానీ నాకే పెళ్ళి అయిపోయింది. వెళ్ళక కదా ఇడియట్. ఇడియట్ లో రవితేజ కూడా పోలీసేనమ్ము. చూడలేదేమో. ఓ చోకోబార్. నాకు నువ్వు నాకు నువ్వు నాకు నువ్వు నాకు నువ్వు నువ్వే నాకు ఇడియట్. కొట్టేసి సార్ మీరు లవ్ లో పడ్డారు కదా? యా ఎలా కనిపెట్టారా? నేను కూడా లవ్ లో పడ్డప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను సార్. తెలిసిందిగా, నేను వెయిట్ చేస్తుంటాను, నువ్వు బయలుదేరు. అంతేలే సార్, ఫస్ట్ మనల్ని వెయిట్ చేస్తారు, తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తారు. నాకు డౌట్ రా, నువ్వా ఎస్ఐ నేనా? మీరే సార్. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుకో, బయలుదేరు. థ్యాంక్ యూ సార్. కలగాని కలయేదో లైన్లో నిల్చోండి. సమైక్యత ఏంట్రా ఏంటిది? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రతి పార్టీ వాడు స్టేజ్ ఎక్కడం, చేతుల పైకి ఎత్తడం. సమైక్యత అంటాం, ఈ అని ఫోటో స్టిల్ ఇవ్వడం. ఇప్పుడు ఈ సమైక్యత ఎందుకురా? తేడ పురుగులు ఏరి చేపలు పడ్డానికి. ఇట్రా పంచి పట్టరా. కింద నుంచి బాబు రే, కొంచెం కింద నుంచి. ఎన్నోరా? 4. మన 7 ఇంకా 3 కావాలన్నమాట. రే ఇదిగోరా పెద్ద సవడా, ఇది మాత్రం నా దగ్గర. రే అయ్యో బాబు చూడండి ఎంత ముద్దు వచ్చేస్తుంది. రేపు పట్టుకురా. అయ్యా ఏంట్రా వదిలేసావు? ఎవరా ఇంకా చూస్తున్నావా? రే అమ్మాయి కేకరా. అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? విజయకాను ఉపేంద్ర గారి మనవరాలు రా. ఆ అమ్మాయిది హైదరాబాదే. రే హైదరాబాద్ లెవెల్లో హాయ్ చెప్పరా. హాయ్ హాయ్. ఇందాక హైదరాబాద్ లెవెల్లో హాయ్ చెప్పు, ఇప్పుడు సికింద్రాబాద్ లెవెల్లో హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ చెప్పదేంట్రా? ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నాం. పట్టి ఏం చేస్తారు? వెంటనే వదిలేస్తాం. మరి వదిలేయడానికి పట్టడం ఎందుకు? తినడానికి. హైదరాబాద్ వాళ్ళకి మెదడు తక్కువే. చేపలు ఎలా పడతారు? ఏముంది, నీళ్ళలో నిలబడి జూ జూ అంటే అయ్యే వచ్చి జోబులో దూరతాయి. ఏమైనా మీ హైదరాబాద్ వాళ్ళకి మెదడు తక్కువే. నేను వచ్చి చూడొచ్చా? వచ్చా 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 వచ్చా. అబ్బా మిస్ అయిందిరా. దాని కాళ్ళు పవర్ బ్రేక్లు ఉంటున్నాయిరా. నేను మీతో చేపలు పట్టొచ్చా? హలో మిస్టర్, నేను మీతో చేపలు పట్టొచ్చా? దీనికి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చదవక్కర్లేదండి, చేతులకు వేళ్ళున్నాడు ఎవడైనా పట్టొచ్చు. జాగ్రత్త.
రేపే తీసుకోండి. అమ్మాయి గారు తినమాకండి, అమ్మాయి గారు తినమాకండి, ఆ చేపలు తినమాకండి. వెనక్కి వెళ్ళు, వెళ్ళు. ఆ చేయత్రా, ఈ చేయి కూడా తూర్పు తిరుగు. రే అడుగు ఫోటో తీయండిరా 2 గంటల తర్వాత. అలాగే స్మైల్ ఏదిరా, కాలిత్తు. అదే భంగిమ కంటిన్యూ చేయి. మీరు తీసుకోండి. పర్లేదు తినండి, బాగుంటది. తినండి పర్లేదు. తిన తినమ్మా, లేకపోతే మావాడు కోపడిపోతాడు. తీసుకోండి. తిను. రేయ్ అది తీరా. నేనేమో ఈడొకడు. రేయ్ నువ్వు ఈరా. ఈయన ఇమ్మంటున్నానా? తీసుకో. నువ్వు కూడా ఇవ్వరా. ఇదిగా ఎందా తగలడు. ఇవ్వు. అడబ్బా దొద్దంటే అన్ని చేపలు దాన్ని తినిపించేశాడు. అదే మారుతురా, 8 చేపలు తినేసింది. ఎరకపోయి చెప్పావమ్మా హాయ్, బయలుదానివే. బయలుదేరమ్మా. బాయ్ 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 బాయ్. నాకు టైం అయింది, ఇంటికి వెళ్ళాలి. లేదండి కొంచెం బయలుదేరు. అర్జున్, నీకు పడవ నడపడం వచ్చా? వచ్చు. ఇంకా వచ్చు. ఒకటిది సోకొకటిది అన్నట్టు మన చేపలు తిని వాడి వల్ల పడి 5 నిమిషాలు ముందే కదరా సమైక్యతాభావం అనుకున్నాం. అమ్మాయి కనబడగానే మన వదిలి సింగిల్కి వెళ్ళిపోతాడా? వీడు ఫ్యూచర్ లో పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడా? ఆ లెక్కలో పాడుపడి నిల్లుందంట. ఆ ఇంట్లో భూతాలున్నాయంట. నాకేమో వాటిని చూడాలనుంది. మా ఇంట్లో పంపించమంటే కుదరదు అంటున్నారు. నన్ను అక్కడికి తీసుకెళ్లి భూతాన్ని చూపిస్తావా? సరే అయితే పొద్దున్నే ఎవరు లేవకముందే వచ్చేస్తాను. బాయ్. మరి పడవా? నేను తెస్తాగా, నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. ఏమందరా? ఏమనలేదు, డబ్బులు ఇస్తాను, మీ ఫ్రెండ్స్ కి ఏమన్నా తినిపించండి అన్న. బాగోదులే వద్దన్న. ఆపరే, సైకిల్ తొక్కే సొందైతే ఏకంగా లారీయే తోలేస్తున్నావు నువ్వు. హలో, మా దగ్గరే కటింగ్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.